ఫెయిల్ అయితే వారానికి ఒకసారి మనం 40 రూపీస్ రీచ్ అయినా ఆ రోజు 10 రూపాయలు వస్తుందండి. ఏదైనా యాక్సెప్టెడే. ఏది చేసినా మన మంచిగా చేస్తున్నాం. కానీ దీన్నంతా నెగెటివ్ మైండ్ సెట్ పెట్టుకొని మనం కూర్చుంటున్నాం తప్పితే చేయట్లేదు. సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం సార్. అయితే సార్ ఇక్కడ నేను చెప్పిందేంటంటే ఈ రోజు మనం ఎందుకు ఎంటర్ అయ్యాం సార్? ప్రతి పర్సన్ 3 రీజన్స్ అండి. ఒకటి జాబ్, బిజినెస్ అంటే అందులో ఏటేటి ప్రాబ్లమ్స్ ఉంటాయో. నెక్స్ట్ వన్ ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలని మనం జాయిన్ అయ్యాము. నెక్స్ట్ ట్రెండ్ ఒకటి ఫాలో అవుతుంది కాబట్టి నెట్వర్కింగ్ మార్కెట్‌లో డెఫినిట్‌గా మనం రావాల్సిందే, లేకపోతే వెనకబడిపోతామండి. ఈ 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్ జీరో ఇన్వెస్ట్‌మెంట్ సార్. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఉండరు, బాస్ అంటూ ఎవరు ఉండరు. ఇక్కడ లాస్ అంటూ ఎటువంటిది ఉండదు. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడ నుండి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ సార్, మనకు నచ్చినట్టు మనం ఇవన్నీ చాలా సమ్ రీజన్స్ అన్నీ ఉంటాయండి మనం చేయడానికి. అయితే సార్ ఇక్కడ మనం ఏంటంటే దీంట్లో సక్సెస్ అవ్వాలంటే సార్ రియల్‌గా ప్రతి ఒక్కరు కూడా అన్నీ మనకు తెలుసు. దేనికొచ్చినామో మనకు అసలు దేనికోసం వచ్చామో అన్నీ తెలుసు. కానీ దాన్ని కరెక్ట్ వేలో మనం పట్టుకెళ్ళలేకపోతున్నాం సార్. దీన్ని సక్సెస్ పాత్ అంటారండి. పాత్ అంటే తోవనమాట. దాన్నే ఏంటంటే ఒక పీఏటీహెచ్ పాత్. దాంట్లో ఫస్ట్ లెటర్స్ పి ఉంటారు సార్. పి ఫర్ పేషెన్స్ సార్. ఇదేంటంటే సార్ మనకి ఓపిక ఉండాలి సార్ యాక్చువల్‌గా. ఓపిక లేకుండా ఏది జరగదండి. ఈరోజే వచ్చే రేపే కోటీశ్వరుడిని అయిపోయేంత అవ్వదండి. ఒక పిల్లాడు ఈరోజు పుట్టిండంటే ఇంచుమించుగా ఆయన డిగ్రీ చేసేసరికి నాకు తెలిసి 20 ఇయర్స్, 22 ఇయర్స్‌లో జాబ్ వస్తదండి. అప్పుడు ఒక రూ. 40,000 రూ. 50,000 సాలరీ పడతది అబ్బాయికి. ఇన్ని సంవత్సరాలు ఒక పిల్లాడిని పెంచి, పోషించి, పెద్ద చేసి, అది కాంపిటీషన్‌లోకి తీసుకెళ్ళి రకరకాల ఖర్చులు పెట్టి, మదుపులు పెట్టి 50,000 సాలరీ కోసం వెయిట్ చేసే మనం ఈరోజు ఈ కంపెనీలో నథింగ్ రూ. 1199 లేదంటే రూ. 599 ఒక లాటరీ టికెట్ తీసుకొని రోజుకి 1 అవర్, హాఫ్ అన్ అవర్ వర్క్ చేయడానికి కోసం మనం వెయిట్ చేయట్లే. దానికి ఒక రీజన్ ఉంది సార్. ఇది చేయకపోతే నష్టమే ఉంది. నార్మల్‌గా ఏ రోజు ఎలా లైఫ్ డైలీ రొటేషన్ లైఫ్ జరుగుతూనే ఉంది. ఆ తోకుడులాటలు జరుగుతూనే ఉన్నాయి. కామన్ జరుగుతూనే ఉంది. ఆ రోజుకి దేవుడిందే మర్రాక జిందగీ అది బతుకుతూనే ఉన్నాం మనం. కానీ ఒక విషయం క్లియర్‌గా సార్. దీన్నే ఒక 5 ఇయర్స్ మనం ఓపిక పట్టగలిగామంటే, ఎక్కడైతే 20 ఇయర్స్ ఎడ్యుకేషన్ తర్వాత ఒక రూ. 50,000 సాలరీకి జాబ్‌కొస్తాడో, తర్వాత ఆఫ్టర్ 6 ఇయర్స్ ఏజ్ వరకు సర్వీస్ చేసి ఏదైతే పెన్షన్ తెచ్చుకుంటాడో, ఇలా ఇలా మొత్తం లైఫ్ మొత్తం ఇంచుమించు కంప్లీట్ అయిపోద్ది. 90% మన లైఫ్ అయిపోతుంది. 90 కాదు అబోవ్ అయిపోద్ది. 90% లైఫ్ ఖతం చేసుకొని, ఏదైతే మనం ఎర్న్ చేసుకుంటామో, ఏదైతే మన లైఫ్ సెట్ చేసుకుంటామో, దానికన్నా వందల రెట్లు ఎక్కువ రిజల్ట్ ఎక్కడైతే మనకు రాబోతుందండి. దానికోసం కొద్దిగా ఓపిక పడడానికి మనం ఇదవ్వట్లేదు. దానికి ఇంకో రీజన్ కూడా ఉందండి. లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ పోవట్లేదు కదా! ఇక్కడ మనకి లక్షలు పెట్టామేంటి? ఎందుకు ఓపిక పట్టాలి? ఒకళ్ళేందో చేయకుండా ఓపిక పట్టక ఈ కంపెనీ మానేస్తే మనకి ఎవడైనా చెప్తున్నాడా? ఎవడైనా బాధిస్తున్నాడా? ఎవడైనా బాస్ ఉన్నాడా? లేడు. కానీ ఒక విషయం చెప్పమంటారా సార్? ఎవరైతే సరే సీనియర్సు, బాసు ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా వర్క్ చేసుకుంటూ పోతారో వాళ్ళెప్పుడు వర్కర్‌లుగానే ఉండిపోతారండి. ఎవరైతే ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకుంటూ తనకు తాను క్రియేట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటారో ఏదో ఒక రోజు బాస్ అవుతారండి. అది ఎనీ ఫీల్డ్ నెట్వర్కింగ్ కావచ్చు, వేరే ఎనీ ఫీల్డ్ కావచ్చండి. అంటే నాకు ఈ పని నువ్వు బయటకు వెళ్ళు, ప్లాన్ చెప్పు, ఫాలో అప్ చెయ్యు, మాట్లాడు, ట్రైనింగ్స్‌కి రా అని ఎవరైతే నాకు ప్రతిసారి చెప్పవలసొస్తుందో నేనెప్పుడు ఇలానే ఉంటాను. ఎప్పటికి లీడర్ కాను. కానీ ఎవరైతే ఇండివిడ్యువల్‌గా తనకు తాను ఫాలో అప్ చేసుకుంటూ, ప్లాన్ చెప్పుకుంటూ, డౌన్‌లైన్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్కరోజు బాస్ అవుతాడండి. అంటే బాస్ ప్రమేయం లేకుండా తన వర్క్ తాను చేసుకుంటూ, తన వర్క్‌ని తను క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే డెఫినిట్‌గా బాస్ అవుతాడండి. బాస్ చెప్తే గాని పని చేయకుండా ఏ ఎంప్లాయీ అయితే ఉంటాడో ఎప్పుడు ఎంప్లాయీగానే ఉండిపోతారండి. ప్రతి దీంట్లో కూడా అది కామన్ సార్. నెక్స్ట్ సార్ ఇక్కడికొచ్చేసి మన యాటిట్యూడ్ కూడా ఆ విధంగా ఉండాలి సార్. ఎలా అంటే ఈరోజు ఒక వ్యక్తి దగ్గరికి మనం ప్లాన్ చెప్పడానికెళ్ళేటప్పుడు మనం మాట్లాడేది కోట్ల రూపాయలు మనం వాళ్ళ ముందు చూపించే యాటిట్యూడ్ అనేది "ఒరేయ్ బాబు నువ్వు వచ్చేరా నువ్వు వస్తే నాకు 200 వస్తదని" చెప్పేసి. అవతల వాళ్ళు క్లియర్‌గా చూస్తారు సార్. ఈరోజు నేను ప్లాన్ చెప్పుకున్నానంటే డెఫినిట్‌గా చెప్తాను. నువ్వొచ్చావంటే నాలా నువ్వు సెటిల్ అవుతావు రాబోయే రోజుల్లో. దానికి 100% నేను సపోర్ట్ చేస్తాను. రాకపోతే నీ లైఫ్ నువ్వు ఎలాగో బతుకుంటావు. నార్మల్ లైఫ్ నీకు తప్పదు. అంతేగాని ఎప్పుడు సార్ మీరు జాయిన్ అయిపోండి సార్. మీరైపోతే అలా ఎప్పుడు అనుకో మన యాటిట్యూడ్ ఆ లెవెల్‌గానే ఉండాలండి. ఏ లెవెల్‌గా మన వర్క్ ఉందో, మన కంపెనీలు రాబోయే రోజుల్లో ఏ అచీవ్‌మెంట్ అయితే మనం పొందబోతున్నామో ఆ యాటిట్యూడ్‌గానే ఉండాలి సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఒక టీచబిలిటీ ఉండాలి సార్. ప్లాన్ గాని, చెప్పడం గాని, ఎవరికి మోటివేట్ చేయడం గాని, ఒక రిథమ్ అంటూ ఉండాలి సార్. ఎప్పుడూ ఒక మాట చెప్తాను సార్. సింపుల్‌గా జాయిన్ అయిపోయి రూ. 1199 సూపర్ ప్రైమ్ తీసుకున్నంత మాత్రాన ₹1,00,00,000 వచ్చేస్తే డైమండ్ అయిపోతారంటే, ఈ పబ్లిక్‌లో ఉన్న టోటల్ ప్రజలు కోట్ల మంది లైన్‌లు పెట్టుకుంటూ జాయిన్ అయిపోతారు. ఏదో ఆధార్ కార్డులు సెంటర్‌లోకెళ్ళి చేయించుకున్నట్టుగా. కాదు సార్.
దీనికి మనకు నెలకు 10 లక్షలు తెచ్చుకోగలుగుతున్నాం అంటే ఆ 10 లక్షలు సంపాదించుకునే టాలెంట్, 10 లక్షలు సంపాదించుకున్న టైము, వర్క్ మనం ఇవ్వగలగాలి సార్. అప్పుడే మనకు ఆ 10 లక్షల రూపాయలు వస్తాయి. లేకపోతే రావండి. ఇది ఎవరు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా నా డౌన్ లైన్ ఉన్నారు, ఇంతమంది వచ్చినారు, వాళ్ళు చేసేస్తారు, వీళ్ళు చేసేస్తారు, వచ్చేస్తుంది అంటే అది ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాదండి. ఇది కూడా మనం చూసుకోవాలి సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇంక ఫోర్త్ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ హానెస్ట్ గా ఉండాలి సార్. హానెస్ట్ గా అంటే మెయిన్ ఇలాంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రోజు నేను ఒక పర్సన్ తో మాట్లాడి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మాట్లాడి నేను ఆయన్ని ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత ఆయన 1100 రూపీస్ నాకు ఇస్తే అది నేను నా పర్సనల్ గా వాడుకొని ఒక వారం రోజుల తర్వాత యాక్టివ్ చేయకూడదు ఐడిని. ఇని ఏదైనా సరే మెయిన్ అది కానీ కోల్పోయామంటే ఇందులో ఎప్పుడు కూడా మనం దీంట్లో చేయలేము సార్. కన్ఫర్మ్ గా ఆనెస్ట్ గా ప్రతి దీన్ని కూడా చాలా నీట్ గా డీల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇక్కడ మనకి రిజల్ట్ అనేది 100% రిజల్ట్ ఎలా వస్తుందంటే సార్, 90% సార్ మన ఎక్సైట్మెంట్ ని చూసి 90% రిజల్ట్ వస్తుందండి. మనం చేసే వర్క్ కానీ మన ఎక్సైట్మెంట్ ని చూసే మన రిజల్ట్, మన కింద జాయినింగ్స్ కానీ మనం ఎంత ఎక్సైటెడ్ గా దీన్ని వర్క్ ఎంత ఎక్సైట్మెంట్ అనేది ఎలా వస్తుందంటే సార్, ఈ రోజు ఈ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా దీని రూట్ మ్యాప్ మనం తెలుసుకోగలగాలి. దీంట్లో మనం వర్క్ చేసుకుంటూ పోతే రాబోయే 1 year లో 2 years లో 3 years లో ఆఫ్టర్ 5 years లో నేను ఎక్కడ కూర్చుంటాను అనే విషయం మనకు తెలియాలి. అది కావాలంటే నేను పర్సనల్ గా కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్. ఒక వ్యక్తి ఒక 3 మ్యాట్రిక్స్ ప్రకారం ఒకవేళ మనకి కామన్ గా మనకు ఒక సాటిస్ఫాక్షన్ మీ మట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక వ్యక్తి 3 మ్యాట్రిక్స్ ప్రకారంగా అయినా సరే 20 లెవెల్స్ వరకు 3 వెళ్ళిందంటే 170 CR ప్లస్ అది కూడా 599 ప్లాన్ అండి. 1199 ప్లాన్ అంటే మనం లెక్కేయలేం. వెళ్తుంది అనుకునేటప్పుడు ఇప్పుడు సార్ 79 మెంబర్స్ లీడర్స్ అందరూ ఉన్నారండి. ఇందులో ఎంతమంది ఉన్నారు సార్ అట్లీస్ట్ 3 మెంబర్స్ కూడా వేసుకోలేకపోయారు? ఒక్కరు కూడా ఉండరు సార్. ఇంకా అందులో 3 మాట్లాడితే 100 వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా చూసుకుంటే నాకు ఒకటైతే క్లియర్ అవుతుంది ఇక్కడ. నాకు ఇక్కడ నేను ఎక్సైటెడ్గా ఉండడానికి లేదు. నాకు ఒకటి రాస్తే అయితే క్లియర్ అయిపోతుంది. బాబు నేను ఏదైతే టేబుల్ పట్టుకొని ఏదైతే ముందు చూస్తున్నాను నా లైఫ్ 100% నాకు 100% నన్ను విన్ అవ్వాల్సిందే గ్యారంటీగా. కానీ నేను ఓపిక్గా వెళ్ళగలగాలి. ఓపిక్గా దీంతో రన్ చేయగలగాలి. స్టే చేయగలగాలి. స్టే చేసామంటే ఈరోజు కాబట్టి రేపైనా సెంచరీ గ్యారంటీ కొడతాం. వదిలేయకూడదు. నెక్స్ట్ సార్ 8% అనేది టెక్నిక్ సార్. మనకు టెక్నిక్ కూడా ఉండాలండి. నేను నేను చెప్తుంటాను 90% ఎక్సైట్మెంట్ తో మనకి రిజల్ట్ 80% టెక్నిక్ అంటే సార్, ఇక్కడ మన ప్లాన్ చెప్పడం కూడా టాక్టిక్స్ కావాలి సార్. నేను మొన్న కూడా చెప్పాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వచ్చి ఇందులో కానీ మీరు వర్క్ చేస్తే నేను నెలకు 50 తెస్తున్నాను సార్, మీరు కూడా రాబోయే 5-6 నెలల్లో 50,000 రూపాయలు నెలకు తెచ్చుకోగలరంటే ఆయనకి ఎక్కదు, ఆయనకి అవసరం లేదు. ఆయన ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ మేబీ ఎర్న్ చేసి ఉంటారు. అక్కడ బెండ్ కాడు ఆయన. ఆయన ఎక్కడ బెండ్ అవుతాడంటే, సార్ మీరు నెలకు ₹1,00,000 సంపాదించగలుగుతున్నారు, బాగానే ఉంది. ఇందులో అమౌంట్ అయితే అంతకన్నా ఎక్కువైతే మేబీ ఇంత ఎర్లీగా వచ్చి రాబోయే రోజుల్లో అంతకన్నా ఎక్కువ రావచ్చు. కానీ మీకంటూ లేనటువంటి సంపాదన ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది మీరు ఇక్కడ పొందగలిగే అవకాశం గ్యారంటీగా ఉంది సార్. దీంట్లో కొద్దిగా మీరు టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ బెండ్ అవుతారండి ఆయన. కాబట్టి ఆ టెక్నిక్ అనేది మనం తెలుసుకోవాలి సార్. ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే మహాభారతం చెప్పామంటే ఆ మహాభారతం రామాయణం చెల్లదు, కాదని రిజెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంకా 2% అనేది ఏంటంటే ఫైన్ ట్యూనింగ్ సార్. ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది ఎలా ఉంటుందంటే సార్, ఇది ఒక కార్ ఉంది సార్, ఒక BMW కారు, ఒక ఆడి కార్, ఒక బెంజ్ కార్, ఇలా ఉంటారు రాయల్స్ ఏదేదో అంటారు కదా, కార్ల పేరే తెలీదు, ఇంకా మనం ఎప్పుడు కొంటామో తెలియదు. రోల్స్ రాయల్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కారు ఉందండి, కోట్ల రూపాయలు కాస్ట్ అండి, టోటల్ అంతా ఫస్ట్ క్లాస్ అన్ని ఉన్నాయండి, ఇంజిన్ ఆయిల్ మొత్తం డన్. కానీ దాని టైర్ ఉందా, టైర్ ట్యూబ్ లో ఒక వాల్ పిన్ ఉంటుందండి, దాని ₹2 ₹5 కాస్ట్ ఉంటుందండి. ఆ పిన్ పీకియండి సార్ ఒక టైర్ కి. ఇప్పుడు చెప్పండి సార్, ఆ కారు రన్ అవుతుందా? కాదు సార్. మీరు ఎంత చేసుకున్న ఆ కారు ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఒక ₹5 వాల్ పిన్ పీకితే టైర్లో గాలిపోయి అక్కడే ఉండిపోద్ది అది. అలా అన్నట్టుగా ఈ 2% ఫైన్ ట్యూనింగ్ అనేది కూడా అంత వర్క్ చేస్తుందండి. ఫైన్ ట్యూనింగ్ అంటే మీరు మీ అప్లైన్ తో ప్రతి పర్సన్, మళ్ళీ నెక్స్ట్ డౌన్ లైన్ తో కూడా మనం ఎనీ టైం ఫైన్ ట్యూనింగ్ లో ఉండాలి. ఈ రోజు ఏం చేశారు, ఫీల్డ్కి వెళ్ళారా, ఎవరితో మాట్లాడారు, ఏం జరిగింది, ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది కంప్లీట్ గా ఉండగలిగితే సార్, ఇది ఈ 2% కూడా మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. దీనికి ఒక రీజన్ చెప్తాను సార్. ఎలా అంటే, ఈ రోజు ఒక పర్సన్ కి నేను ఈ ప్లాన్ చెప్పాను, మీటింగ్ లో కూర్చోబెట్టాను,
చాలా ఎక్సైటెడ్ అయిపోయాడు ఆయన. ఆయన టోటల్ టేబుల్ చూపించాను. వావ్! ఇలాగైతే నాకు లా ఫ్రెండ్ ఉన్నాడు, ఈ చిన్నాన్న ఉన్నాడు, పెదనాన్న అలా ఇంత సర్కిల్ ఉందబ్బా! నేను చెప్తే ఎవడు కాదంటాడు ₹600 ప్లాన్. అసలెవ్వడు కాదండి. ఇంక ఇలాగైతే యూహి నేను 5 సంవత్సరాల్లో పోనీ 2 సంవత్సరాలు లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్, ₹1,00,00,000 ఇన్‌కమ్ తీసేస్తాను. ఇంక తిరిగి లేదు. అసలు జాక్‌పాట్ తగిలేసింది. ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో నా అప్పులే నాకేదో అది పట్టుకొని టక్కుమని చెప్పేసి నేను రిలేషన్ దగ్గరికి వెళ్ళిపోతా. ప్లాన్ పట్టుకొని. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు అందరికి తెలిసిన ఫ్రీ అడ్వైజర్స్ ఉంటారు. చాలా మంది ఫ్రీగా అడ్వైజ్ చేయడం తిరుగుతారు. ఎవడు అడుగుతాడోనని అని చెప్పేసి. ఎప్పుడైతే నేను ఈ ప్లాన్ చెప్పానో ఆళ్ళు వచ్చి ఆహ్, నాకు ఇలాగంటారు బేటా అది హిందీ, తెలుగులో నేనేం చెప్పాలో తెలియట్లేదు. నాన్న నా జుత్తు ఇలా పండిపోలేదురా! నాకిలా పట్టబుర్ర రాలేదురా! ఆ! ఇలాంటివి ఎన్ని చూడలేదు నేను. ఆ! ఎన్ని చూడలేదు. ఎన్ని నా జీవితంలో చూడలేదు. ఎవడ్రా చెప్పాడు నీకిది? ఆ! ఇంత ఈజీగా నీకు ₹1,00,00,000 అమౌంట్ వచ్చేయగలిగితే, ఇప్పటికి మనందరం కోటీశ్వరులయిపోలే. అవన్నీ పక్కన పెట్టిరా బాబు. నీ పనేదో నువ్వు చూసుకో. నువ్వేదో జాబ్ చేస్తున్నావు అది చేసుకో. అవన్నీ మళ్ళీ చెప్తే, అది కాదు పెదనాన్న నేనొచ్చి జాబ్ చేసుకుంటూ చేయొచ్చా? బాబు జాబ్ చేసుకుంటూ కావాలంటే వేరే ఇంకేదైనా పెట్టుకో ఎళ్లి. కానీ ఇది సక్సెస్ కాదురా అది. అంత ఈజీగా ఎలాగైపోద్దని ఫ్రీ అడ్వైస్. ఏం జరుగుతుందండి ఎంత ఎక్సైటెడ్‌గా ఎంత దీనిగా వెళ్లి ప్లాన్ చెప్పేవాడికి నా నెత్తి మీద ఒక కోల్డ్ వాటర్ పోసినట్టు పోసి టక్కుమని కూల్ చేసేస్తారక్కడ. నాకేమనిపిస్తదంటే, అరే! నిజమే వీరభద్రం గారు ఆడేదో జెప్పేసాడు గాని, ఆయనేదో మాయ మంత్రాలు చేశాడు గాని, ఇది నిజం గాదబ్బా! మా పెదనాన్న గాదంటాడు, మా పెదనాన్న కొడుకు గాదంటున్నాడు. ఇంకెవడొస్తాడు ఈ లోకంలో అని జెప్పి టప్‌మని జెప్పేసి నేను నెగెటివ్ అయిపోతా ఇంక. అదే టైంలో వీరభద్రం గారు నాతో కొద్దిగా ఫైన్ ట్యూనింగ్‌లో ఉండగలిగారంటే, నాయుడు సార్ ఈరోజు ఎళ్లారా ఫీల్డ్‌కి? ఎక్కడికెళ్లారు? ఏం జరిగిందని జెప్తే, ఇంచుమించుగా నేను ఫోన్ ఎత్తకపోవచ్చు ఒకళ్ళు ఎత్తానని చెప్పేస్తాను ఏం జరిగిందని జెప్పేసి. దాన్ని మళ్ళీ వీరభద్రం గారు డెఫినిట్‌గా దాన్ని కవర్ చేస్తారు. కవర్ అంటే అబద్దాలెటు లేవు. ఇంతవరకు లేని వర్క్ సార్. మా ఫాదర్ టైమ్‌లో, మా ముత్తాత, వాళ్ళ తాత ఏ టైమ్‌లో కూడా ఈ కాన్సెప్ట్‌లు లేవు. వ్యవసాయాలున్నాయి, జాబులు చేసుకోవడాలున్నాయి, వేరు వేరు చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకోవడాలున్నాయి. ఇది ఎవరికీ లేదు. ఎలా నమ్మేస్తారు? ఈరోజు డిగ్రీలు చదవాలి, పీహెచ్‌డీలు చేయాలి, లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ డొనేషన్‌లు కట్టాలి, నెలకి ₹50 సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. ఈరోజు మా ఫాదర్‌కి నేను డిగ్రీ చేశాను. నాకు కంపెనీలో ఇంటర్వ్యూ అయింది. ₹2,00,000 ఆయనకి లంచం కట్టాలి. కడితే నాకు 50,000 సాలరీ ఇస్తాను. 100% మా ఫాదర్ యాక్సెప్ట్ చేస్తాడు. అదే విషయం ఈరోజు మా ఫాదర్ దగ్గరికెళ్ళిపోయి ₹599 పెట్టుకొని నేను కాన్సెప్ట్‌లో జాయిన్ అయ్యి రోజుకి గంట, 2 గంటలు వర్క్ చేసుకుంటూ ఒక 4-5 ఇయర్స్ లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఒక పాసివ్ ఇన్‌కమ్ అయిపోతుంది. మనం కోట్లు గడించేత్తాం. లగ్జరీ లైఫ్ అయిపోద్ది. ఎలా నవ్వుతావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఎవరు నమ్మరండి. కాబట్టి అది మళ్ళీ మనం ఇప్పుడు ఆ డౌన్‌లైన్‌తో మనం మాట్లాడితే ఇలా జరిగిన దానికి మనం చెప్పగలగాలి. ఒరేయ్ బాబు! ఇది యాక్చువల్ లేటెస్ట్ ట్రెండ్ రా ఇది. దీన్ని మనం ఫాలో అవ్వాలి. ఇలా ఉంటదని చెప్పేసి మనకు తోచిన విధంలో ఆయన ఏం చెప్తే దాని ప్రకారం మనం ఆ ఫైన్ ట్యూనింగ్ చేయగలిగామంటే మళ్ళీ ఆ పర్సన్ మనకి రీబ్యాక్ అవుతాడు సార్. 100% రీబ్యాక్ అవుతాడండి. దాన్ని పట్టుకుంటూ మనం ముందుకి ఎళ్ళొచ్చు. ఇది మాత్రం కంప్లీట్‌గా ఉండాలి. సార్ ఈ ప్రాసెస్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో అమౌంట్ సంపాదించడం అనేది అంత ఈజీ కాదండి. అలాగని అంత హార్డ్ కూడా కాదు. కరెక్ట్‌గా చేసుకునే వాళ్ళకి అంత హార్డ్ కూడా కాదు. మీకు అది కూడా చెప్తున్నాను సార్ ఇంకో విషయం. నెక్స్ట్ సార్ ఇక్కడేంటంటే, దీనికి ఇంకో వే ఉంటదండి. దీన్ని కూడా ఎందుకంటే సార్ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటున్నాను. ఒకసారి మనం ఒక కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేసుకున్నామంటే దానికి సిస్టమాటిక్‌గా తీసుకెళ్ళాలని కూడా నేను చెప్తుంటానండి. అది ఎలాగంటే సార్ ఇప్పుడు సార్ ఒక లెటర్ పట్టుకున్నాం సార్. ఒక లెటర్ తీసుకున్నాం. మంచి హ్యాండ్ రైటింగ్‌తో నీట్‌గా మంచి టోటల్ మ్యాటర్ అంతా రాసి పెట్టాం లెటర్‌లో. తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్‌లో ఎళ్తాం సార్. సార్ అది ఎళ్తదా? అది ఎక్కడికి పోదు సార్. ఎందుకంటే దాంట్లో మీరు అడ్రెస్ రాయాలి. అలా అన్నట్టు సార్ ఈరోజు ఈ కాన్సెప్ట్‌లో మనం వచ్చాం కాబట్టి, మనకంటూ ఒక డ్రీమ్ మనం సెట్ చేసుకోవాలి సార్. ఎలా అంటే సార్ ఇంతవరకు నా డ్రీమ్ ఏంటి? నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నా. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక 30,00,000 వస్తది. ఒక ₹20,00,000 ఒక ₹25,00,000 హౌస్ కొనుక్కుంటే, ఒక ₹2,50,000 అదేదో కారు కొనుక్కుంటా చిన్నది. సమ్ ఉంటాయి కదా! ఆల్టోలు. కారు కొనుక్కుంటాను. ఇంకా ఎళ్లి బ్యాంక్‌లోనే ఎక్కడో జాయిన్ అయిపోతాను. నెలకో 30,000, 40,000 వస్తది. నా లైఫ్ ఇలా అంతవరకు నా డ్రీమ్ అది. నా గోల్స్ అవే నా డ్రీమ్స్. ఈరోజు ఇందులోకొచ్చినప్పుడు లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చిందంటే, దానికి తగ్గట్టుగా డ్రీమ్ నేను సెట్ చేసుకోగలగాలి. ఎందుకంటే, ఈ రోజు నేను నెలకి ₹10,000 దీంట్లో గోల్ సెట్ చేస్తే ₹10,000 సాటిస్ఫై అయిపోతా నేను. అలా కాదు సార్. ఇందులో అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంటది. పోనీ అలగొద్దన్నా పోనీ నెలకి ఒక 4,00,000 5,00,000 పలానా రోజని ఒక డ్రీమ్ అనేది మనకు కావాలి. ఒక 4 ఇయర్స్‌లో, ఒక 2 ఇయర్స్‌లో నాకంటూ ఒక లగ్జరీ కార్ అని, ఒక మినిమమ్ 1 ½ సీఆర్ ఒక
హౌస్ మంచి బంగ్లా అని చెప్పేసి ఇలా ఒక డ్రీమ్ అంటూ మన ముందు కంప్లీట్ కనిపించాలి సార్. ఇది 100% వర్కౌట్ అవుతుందండి. మనం అందరం చూసే ఉంటామండి. ఒక ప్రెగ్నెంట్ లేడీ తన బెడ్రూమ్ లో మంచి తనకు నచ్చిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటది. అది హీరో కావచ్చు, వాళ్ళ హస్బెండ్ కావచ్చు, ఎందుకంటే రోజు పడుకొని లేచేటప్పుడు ఎవరి ఫొటోస్ అయితే ఎవరు ఇదైతే మనం చూస్తున్నామో అదే తన కడుపులో రూపదాల్చుతారంట. అలా అన్నట్టుగా ఇది మాత్రం 100% వర్కౌట్ అవుతుందండి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాలి సార్. నేను హిమాచల్లో ప్రీవియస్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు నా అప్లైన్ ఇది చెప్పాడు. చెప్పిన ఇమ్మీడియట్ గా నేను పెద్ద హౌస్ ఫోటో పక్కన కార్ ఫోటో పెట్టుకున్నాను సార్. అది నాకు తెలియలేదు సార్. ఒక ఆఫ్టర్ 5 years లో ఆటోమేటిక్ అచీవ్మెంట్. అది ఈ బిజినెస్ వల్లే. నాకు జాబ్ వల్ల కాదు. ఈ రోజు మీకు కావాలంటే ఫోటో పంపిస్తా. మా ఇల్లు వచ్చేసి అది అసలు అంత ఇల్లు వేస్ట్ కట్టేశాను నేను, అంతే అలా కట్టేశాను. మా ఇంట్లో లోపల ట్రాక్టర్ చుట్టూ తిరుక్కుంటూ వచ్చేది. మా ఊర్లో అందరికంటే పెద్ద ఇల్లు మాదే. అది కూడా ఎవరిని అడగలేదు నేను. ఏ ఇంజనీర్ అవ్వాలి, నా ఓన్ ప్లాన్ 3 bedroom కొడుకు కడి బారేసా. కాకపోతే ఇప్పుడు సిటీలో కూర్చున్నా పిల్లల చదువుల కోసం అని చెప్పి. కార్ ఆటోమేటిక్ కంపెనీ నాకు వచ్చేసింది ఏదో విధంగా. అలాగన్నట్టుగా అది ఒకసారి మన డ్రీమ్ అనేది ఒకసారి సెట్ చేసుకోవాలి సార్. దాన్ని సాకారం చేసుకోవడానికి సార్ మెయిన్ స్టెప్ అనేది ప్రాపర్ గా కావాలంటే సార్ ఇక్కడ ఒక లిస్ట్ రాయాలి సార్. ఇది లేకుండా ఎవరికి ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ వెతుక్కున్నామంటే దానికి ఒక మెయిన్ బేసిక్ అనేది ఒక లిస్ట్ ప్రాపర్ గా ఉండాలండి. ఆన్లైన్ మెమరీ జాగర్ లాగా పెట్టుకుంటూ వెళ్ళకూడదు సార్. ప్రతి ఒక్కరు సార్ డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది పాటించండి. నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నాకు మైండ్ లో ఎంత మెమరీ పవర్ ఉంది, నేను ఇది మర్చిపోను అనుకున్నామంటే మాత్రం ఫెయిల్ అయిపోతాం సార్. ప్రాపర్ గా సార్ ఒక డైరీ తీయండి, ప్రాపర్ గా ఒక లిస్ట్ రాయండి. ఒక సిస్టమేటిక్ నేను చెప్తున్నాను సార్, దీన్ని ఫాలో అవడానికి ఒకసారి ట్రై చేద్దాం. ఒక లిస్ట్ అండి, తెలిసిన వాళ్ళందరినీ ఒక లిస్ట్ రాసుకుంటూ వాళ్ళని మనం టైం సిస్టమేటిక్ ఇన్వైట్ చేసి దానికి కూడా సార్ చాలా పెద్ద సెక్షన్ ఉంటుంది. ఒక వారానికి ఒకసారి తీసుకుందాం దీన్ని. ఏంటనేది లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ని మనం డివైడ్ చేసుకోవచ్చు సార్. లిస్ట్ కూడా మనకు 4 types ఆఫ్ లిస్ట్ ఉంటుందండి. ప్రైమరీ లిస్ట్ అని, సెకండరీ లిస్ట్ అని, షార్ట్ లిస్ట్ అని, మెమరీ జాగర్స్ అని, ఇలా రకరకాలు ఉంటుందండి. అవన్నీ చేస్తే పెద్ద టైం పెట్టేది. ఇలా షార్ట్ కట్ చెప్తాను. ఒక లిస్ట్ ప్రాపర్ ఫస్ట్ డ్రీమ్ సెట్ చేసుకున్నాం, నాకు ఇది కావాలి. ఫస్ట్ నేను లిస్ట్ రాసుకున్నాను సార్. లిస్ట్ రాసుకుంటే ఏం జరుగుతుంది, ఒక 100 members లిస్ట్ రాసుకుంటే నాకు వాళ్ళందరూ నేను సార్ట్ అవుట్ చేసుకుంటాను. రేపు నేను ఫీల్డ్కి ఎవరెవరు చెప్పగలుగుతానని చెప్పేసి ఇలా సార్ట్ అవుట్ చేసుకున్నాను అనుకోండి సార్. సార్ట్ అవుట్ చేసుకుని వాళ్ళు ఇన్వైట్ చేయడానికి నేను ప్లాన్ చేస్తాను సార్. వాళ్ళు ఇన్వైట్ చేసుకుంటాను పలానెలగా అని చెప్పేసి. ఈ లిస్ట్ రాసుకుంటే ఇందులో వీరభద్రం గారు, వెంకటేష్ గారు ఉంటారు. మన ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ రోజు రేపు అయితే నేను ఈ ఏరియాకి వెళ్ళగలుగుతాను. ఈ ఏరియాలో ఒక 10 మందికి నేను ప్లాన్ చెప్పేస్తాను. 10 మందికి నేను ప్లాన్ చెప్పగలిగానంటే అందులో ఒక 3-4 ఒక ఇది చెప్పాను. దీన్ని ఏ విధంగా మనం తీసుకెళ్లాలని చెప్పేసి నెక్స్ట్ సార్ ఈ లిస్ట్ అనేది మనం కంప్లీట్ గా వెళ్తూ ఉండాలి సార్. సార్ ఒక మాట చెప్పండి, దీన్ని అయితే నేను ఇంకా ఇంతటితో క్లోజ్ చేసి, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, మనకు తెల్లవారిపోద్ది, అది కాదు. దీని ఒక విషయం అయితే నేను చేయాలనుకుంటున్నాను సార్ మన టీం కోసం. ఎవ్రీ మీటింగ్స్ కి వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఫాలో అప్ ఎలా చేయాలి, అది కూడా చెప్తా. ఫాలో అప్ ఎలా చేయాలి, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే సార్ సార్ ఒక్క నిమిషం, హ్యాండ్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయి. రాజశేఖర్ గారు సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ జస్ట్ ఒక 5 minutes మాట్లాడు సార్. అడగండి సార్, ఏంటి అడగండి. డౌట్స్ ఏం లేదు సార్, మామూలుగా నేను మాట్లాడాలనిపించి తీసుకున్నాను, హ్యాండ్ రైజ్ చేసాను సార్, అంతే. సార్ మధ్యలో నేను కంప్లీట్ చేస్తున్నాను. సరే చెప్పండి, మీరు చెప్పండి, నేను ఓకే, కంటిన్యూ సార్, ఇంకోసారి తీసుకుంటాను. ప్లీజ్ మీరు మాట్లాడండి, నాకు టైం ఉంది, మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి ప్లీజ్, కంటిన్యూ చేయండి. ఏం లేదు సార్, చిన్న విషయమే. అయితే సార్ ఇక్కడ అంటే ఒక్కసారి జెడ్పీ కుటుంబ ఫ్యామిలీ మొత్తానికి మా వైపు నుంచి చిన్న విన్నపం సార్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఇందాక సార్ అడిగారు, అసలు ఈ జెడ్పీ అనే ఫ్యామిలీలోకి మనం ఎందుకు జాయిన్ అయ్యామనే దాని గురించి కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేశారు. అంటే ఒకటి సార్, ఈ కాన్సెప్ట్ అనేది మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగటానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని మా వైపు నుంచి మేము చెప్తున్నాము. అలాగే మనం ఎంతో మందికి అంటే ఉపాధిని కలిగించే ఒక అవకాశాన్ని మన చేతుల మీద, అంటే మనకు క్వాలిఫికేషన్ లేకపోయినా, మనకు ఎటువంటి విద్యార్హత లేకపోయినా, ఏ స్థితి లేకపోయినా కానీ మనకంటూ ఒక గొప్ప అవకాశం ఎదుటి వాళ్ళకి ఇచ్చే గొప్ప ప్లాట్ఫామ్ మన జెడ్పీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా కొంతమంది అంటే కొంచెం బాధేస్తుంది చెప్పాలని కూడా. ఈ విషయం ఎందుకని చెప్తున్నా అంటే సార్, ఇంకొకరికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను సార్. ఇక్కడ
ఒక బెల్లం చుట్టూ ఈగలు ఎందుకు ముసురుతున్నాయంటే, అక్కడ ఉన్న పదార్థం యొక్క రుచి కోసం ఈ ఇదవుతున్నాయి. అలాగే ఒక మార్కెటింగ్ పర్సన్ అంటే ఒక వ్యక్తి మార్కెట్‌లో ఒక స్థితికెళ్ళినప్పుడు తన చుట్టూ ఎన్నో అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తే ఇప్పుడు నాయుడు గారున్నారు. దాదాపు అతను సార్ టీము 1,00,000 దాకా రీచ్ అయ్యి ఉంటది. దగ్గర దగ్గర 90,000, 1,00,000 దాకా పోయింది. అలాంటప్పుడు ఏం చేస్తాం, అబ్బో! నాయుడు గారి దగ్గర 1,00,000 మంది టీమ్ ఉన్నారు. ఇట్లాంటోడిని పట్టుకుంటే బాగా బిజినెస్ వచ్చిద్ది. ఇలాంటోళ్ళకి మన కాన్సెప్ట్ కూడా చెబితే బాగుంటది అని బి నంబర్ ఆఫ్ కంపెనీసు సార్‌ని అప్రోచ్ అవుతాయి. అంటే సార్ నేను ఇది ఇస్తాను. ఇదిగో మా దగ్గర ఈ కాన్సెప్ట్ ఉంది. ఇంత ఇంత కమిషన్ వస్తది అని నంబర్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తూ ఉంటాయి. అదే నాయుడు సార్‌కి అసలు ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే అసలు ఈ ఈ మొత్తం టీమ్ అనేది లేకుండా సాధారణ మనిషిలాగా జనరల్‌గా ఉంటే ఆయన దగ్గర ఒక మనిషి కూడా వెళ్ళడు. పలకరిని కూడా పలకరియననమాట. ఆ! అలాంటి పరిస్థితుల్లో ఇయాల ఎలా ఉన్నారంటే ఎంఎల్ఎం మార్కెటింగ్‌లో కూడా కొంతమంది వ్యక్తులు సార్ పేర్లు కాదు జనరల్‌గా మనకు ఎదురవుతున్న విషయం చెప్తున్నాను. వాళ్ళు ఇది చేసుకోండి. ఇప్పుడు ఒకటి సార్ ఎవడైనా గాని ఇప్పుడు నాయుడు గారిని నమ్మి అంటే ఆయన మనల్ని నడిపించాలనే మంచి గొప్ప సదుద్దేశంతోటి ఈ యొక్క టెలిగ్రామ్ మీటింగ్ కండక్ట్ చేసి అసలు అలుపెరగని బాటసారిలాగా ఆయన ఎవరినో ఒకళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఆయన వేలో ఆయన కష్టపడుతూ ఉన్నాడు. అంటే అతను ఒక చెట్టుని మొక్క నుంచి విత్తనం వేసిన కాంచి పాదులు కాంచి మొత్తం సరి చేసుకుంటూ ఒక మహావృక్షాన్ని నిర్మించాలని ఆయన అనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి మధ్యలో వచ్చి నేను వేలు కాడ ఏదో ఒకటి కలుపు మందు కొడతాను, లేతే ఇంకోటి చేస్తానంటే, తనకి ఎంత బాధేస్తుందో ఒకసారి ఆలోచించండి. అలాగే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సార్ మనకి మన మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు ఇది జెడ్‌పే చేస్తున్నారు. ఇంకా అదర్‌వైజ్ వేరే కంపెనీలు చేస్తున్నారు. చేయొద్దంటలేదు సార్. చేయొద్దంటల్లా. ప్రపంచ విషయాల్లో మనం వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, ఇంకోటి, ఇంకోటి చేసుకోవచ్చు. కాదంటలేదు. అదర్ కంపెనీస్ చేసుకుంటూ నిన్ను నమ్మి వచ్చి ఎవరైతే జాయిన్ అవుతారో ఇప్పుడు నేనెళ్ళాను సార్ జెడ్‌పే గురించి చెప్పాను. అతను జాయిన్ అయ్యాడు. అతన్ని మోటివేట్ చేసుకుంటూ అతనికంటూ ఇన్‌కమ్ చూపిస్తూ అతన్ని ఒక భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకెళ్ళాలనేది ఒక లీడర్‌గా లా నాయకత్వ లక్షణం. నేను ఇంకొకడు ఆఫర్ ఏదో ఎగస్ట్రా కమిషన్ ఇస్తున్నాడని చెప్పని ఇంకొక కంపెనీలో పోతే రేపు దాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి మళ్ళీ. అప్పుడు మనం ఒక పడవ మీద కాలు పెట్టకుండా 2 పడవల మీద కాలు పెడితే మనం పంగజిల్లి స ఏట్లో పడతాం. అది తెలియకుండా నంబర్ ఆఫ్ కంపెనీస్‌లోకి అంటే చేసుకోండి సార్. ఎవరిష్టం వాళ్ళది కాదంటలేదు. వ్యక్తిగత విషయాలను నేను ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ మనల్ని నమ్మొచ్చినోడు ఎప్పటికి కూడా నష్టపోకూడదనే ఒక మెయిన్ చిన్న కాన్సెప్ట్ తోటి చెప్పాల్సొచ్చి చెప్తున్నాం సార్ ఇది గూడా. రైట్ ఎంతో సార్. రైట్ సార్. కంక్లూడ్ చేయండి సార్. ఎందుకంటే టైం ఆ! తక్కువ ఉంది. లీడర్స్ మాట్లాడేవాళ్ళున్నారు. అదే కంక్లూడ్ 2 చేయండి. మినిట్స్‌లో క్లియర్ చేస్తాను సార్ అది. ఏంటంటే ఎదురవుతున్న సమస్యలు చెప్తున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవ్వరూ కూడా మీరు చేసుకుంటే చేసుకోండి గానీ, దయచేసి గ్రూపుల్లో గూడా ఇదిగో పలానా ఈ కంపెనీ దా పలానా సో అండ్ సో అండ్ పే దీనికి 8% 12% వస్తుంది. లేతే 10% టు 15% వస్తుంది. అన్‌లిమిటెడ్ రీచార్జ్‌లున్నాయి. ఇన్ని జేస్తే ఇంత కమిషను. ఇవన్నీ చేసుకోండి. కానీ టీమ్ డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మానవుల నైజం ఎలా ఉంటదంటే, ఒక రూపాయి ఎక్కడ ఎక్కువొస్తుందంటే అటు ఎళ్ళే మనస్తత్వం ఉంటది. జెన్యూనా? ఇది మంచిగా రన్ అవుతుందా? లేదా? ఇది దీని భవిష్యత్తేంటా? అని ఆలోచించే స్తోమత ఇప్పటి సమాజంలో ఎవ్వరు గూడా ఆలోచించేంత టైము లేదు, అంత స్థితి లేదు. దయచేసి ఇప్పుడున్న పరిస్థితిలో మనకు దేవుడు ఒక గొప్ప అవకాశంగా ఒక ప్లాట్‌ఫార్మ్‌ని మనకిచ్చాడు. అలా విధంగా మన ఎండీలు గూడా మనకు అలానే కష్టపడి చేస్తున్నారు. మనకు టీమ్ వైస్ గూడా అంతా సపోర్టుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా దీన్ని మంచిగా చేసుకుంటూ మంచి లైఫ్ తీసుకోండి సార్. వేరేయి చేసుకొని అనవసరంగా వాటిల్లో బ్యాడ్ నేమ్ వచ్చి ఇప్పుడు ఉన్న మంచి ఇదిని గూడా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకోమని ఒకసారి చెప్తున్నాను సార్. ఇదొకటి. ఇంకోటేంటంటే సార్ ఎవరి టీమ్‌లో వాళ్ళు మోటివేట్ చేసుకోండి సార్ దయచేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టీమ్ ఉందనుకో సార్. నా కింద వాళ్ళకి నేను ఆఫర్ ఇచ్చుకోవాలి. ఏదన్నా ఇచ్చుకుంటే నా లీడర్‌కి నేను ఇచ్చుకుంటాను. అంటే నేను బ్రాంజ్ ఇదిగో నీ 15 మందిని చేస్తే ఈ రూ. 1000 ఇస్తాను. లేతే ఇంకోటి. అంటే పైనుంచొచ్చే ఆఫర్ అది ఎవరైనా ఇవ్వచ్చు సార్. ఇప్పుడు మనకి మీటింగ్ స్టార్ట్ యాప్ ఓపెన్ కాగానే ఏదో ఇచ్చారు. అది కంపెనీ తరపు నుంచి వచ్చేదో పై లీడర్స్ ఇచ్చేది అది ఓకే. కాదంటలేదు. కంపెనీలోకి ఇప్పుడు ఒక టీమ్‌లోకి జొరబడి, ఆ టీమ్‌ని డిస్టర్బ్ చేసే వ్యవహారాలు చేస్తే మాత్రం అది ఎంత దారుణం అంటే సార్, అది ఇది గాదు.
పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఒకటే మాట ఫైనల్ గా చెప్తున్నా సార్. ఒకడు బాగుపడుతున్నప్పుడు ఓరం లేనోడు తాను బాగుపడ్డప్పుడు సుఖపడలేడు. అది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తే అసలు టీం డిస్టర్బ్ ఉండదు, హాయిగా ఉంటుంది. ఇది మనది ఒక కుటుంబం. కుటుంబంలో ఎప్పుడు కూడా చీలికలు ఉంటే ఎదుటి వాడికి ఒక అవకాశం ఉంటుంది. 5 ఏళ్ళు కలిసి ఉంటే ఒక పట్టు చిక్కుద్ది, కానీ చెల్లాచెదరం అయితే అసలు ఎటు కాకుండా పోతుంది. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడిగా ఉండి ఒక కుటుంబం లాగా ముందుకు నడుద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ నాయకు సార్, ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క లీడర్ కూడా ధన్యవాదాలు సార్. రైట్ సార్. ఇప్పుడే మనకి గ్రేట్ లీడర్ ప్లాటినం అచీవర్ సీతారామరాజు గారు వచ్చారండి. ఓవర్ టు యు సార్. యాక్చువల్గా ఇవాళ హోస్ట్ మీరే, కానీ నేను తీసుకున్నాను. సారీ సార్. ఓవర్ టు యు సార్, సీతారామరాజు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఏం లేదు, నేను హిందీ మీటింగ్కి వెళ్దాం, అక్కడ కొంచెం హిందీ మీటింగ్ అటెండ్ చేసి వద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ మన తెలుగు మీటింగ్లో పాండే సార్ వచ్చారు, ఆఫీస్ చూపించారు, మన గ్రూప్లో కూడా పెట్టాము ఆ వీడియో. ఎందుకంటే కంపెనీ యొక్క ఇప్పుడు ఏదైతే కొంచెం డల్గా ఉందో మన జెడ్ మనీ తర్వాత చాలామంది వేరే వేరే చిన్న చిన్న అంటే త్వరగా డబ్బులు సంపాదించాలనే వేకి ఎవరైనా వెళ్తున్నారో దానికి ఒక ఎప్పుడు కంపెనీ అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం ఏం చేస్తున్నామంటే త్వరగా డబ్బులు సంపాదించే వేలో ఎత్తుక్కుని వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు మనం ఏదో అట్రాక్ట్ అయిపోయి చిన్న దానికోసం మనం డబ్బులు త్వరగా వస్తాయని నిలుపుతుంది కనుక ఆ చేతులు కాల్చుకోవడం, మన లయబిలిటీ కోల్పోవడం, ప్లస్ మన విలువ కోల్పోవడం అనేది 100% జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఎవరో మొహమాటం కొద్దీ సార్ నా కోసం మీరు వేయండి అన్నప్పుడు కూడా ఇబ్బంది పడి పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కూడా అలాంటివి ఏంటంటే అందరికీ వస్తుంటాయి, అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ వేరే వేరే ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి దాని ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి జాయిన్ చేయించి ఉండొచ్చు. కానీ అవన్నీ తాత్కాలికంగానే ఉన్నాయి, కొన్నాళ్ళకి ఇబ్బంది పడి వెళ్ళిపోయినాయి. అంటే చిన్న లయబిలిటీ అయినా కానీ పెద్ద ప్రభావితం చేయకపోయినా అది కూడా ఒక తలనొప్పిగానే మారింది. ఎందుకంటే అది మీకు తెలుసు, ప్రతిదీ ఇది ఉండదు అన్నప్పుడు కూడా మనం చేస్తాం, అదొకటి మెయిన్ ప్రాబ్లం ఉందన్నమాట. కానీ చిన్న చిన్న అమౌంట్లు తీసుకున్నా కానీ మనం సస్టైన్గా లాంగ్ టైం మనం ఒక ఎర్న్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుని వెళ్ళడం అనేది మంచిది. ఈరోజు మీటింగ్లో కంపెనీ యొక్క కొత్త ఆఫీసు, కస్టమర్ కేర్ వాళ్ళది, మొత్తం 3 MDలది, ప్లస్ ఒక అకౌంటెంట్ ఎవరైతే మెయిన్ అకౌంటెంట్ చూస్తున్నారో ఆయన ఫోటో, ఆయన క్యాబిన్, ప్లస్ పాండే సార్ క్యాబిన్ అంతా క్లియర్గా చూపించడం జరిగింది. వాళ్ళైతే విజన్ క్లియర్గా ఉంది చాలా, కానీ మనం అర్థం చేసుకుని టైం టేకింగ్ అండి, మనకి ఈ రోజు అయిపోతుందంటే అవ్వదు, దానికి టైం టేకింగ్ వరకు మనం వెయిట్ చేయగలిగితేనే దీంట్లో సక్సెస్ అనేది ఉంటుంది. అంతే తప్ప ఇవాళ చెప్పారు కదా రేపే సర్వీసులు రావాలంటే రావు. కాబట్టి వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళైతే 100% దిన్ రాత్ చేస్తున్నారు, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి చేస్తున్నారు వాళ్ళు. దాంతోపాటు మనం ఏకీభవించి వర్క్ చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. అందులో ఇప్పుడు కూడా MDలు ఇద్దరు వచ్చారు, ఉదయ్ ప్రతాప్ సార్ వచ్చారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ఏమంటున్నారంటే సార్ మేము 100% వర్క్ చేస్తున్నాం, సంకల్పం తీసుకోండి. ఇప్పుడు ఇవాళ మీటింగ్ దే సంకల్పం పెట్టారు, మీటింగ్ ఇవాళ డే 1 కాబట్టి ఈ ఇయర్కి సంకల్పం అని ఎవరైతే ఏ సంకల్పం తీసుకుంటున్నారు, ఏ ర్యాంక్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నాం అని అడిగారు అక్కడ అందరినీ. మెయిన్ కొంతమందిని తీసుకుని అడగడంతో వాళ్ళందరూ చెప్పారు నేను ఇవాళకి ఈ టైంకి ప్లాటినం అవుతాను, ఆ టైంకి ఇంత టీం చేసుకుంటాను అని చెప్పారు అందరూని. అలాగే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు దీంట్లో ఈ మీటింగ్లో మన జడ్పే మీటింగ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో మీటింగ్ జరిగేలా మొత్తం ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఉన్నారండి. రోజుకు 10,000 సంపాదించుకునే క్యాండిడేట్ నుంచి నెలకి 10,000 సంపాదించుకునే క్యాండిడేట్ నుంచి నెలకి 5 లక్షలు సంపాదించుకునే ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ 5 లక్షల క్యాండిడేట్లు ఏంటంటే జాయిన్ అవడం అనేది గొప్పతనం. ఎందుకంటే దీంట్లో 5 లక్షల కన్నా ఎక్కువ తీసుకోగలను ఒక టైం వచ్చినప్పుడు, ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ కష్టపడిన తర్వాత తీసుకోగలవన్న ఒక ఒపీనియన్తో రావడం జరిగింది. వాళ్ళు డబ్బులు తక్కువేం కాదు, ఈ రోజుల్లో 5 లక్షలు నెలకు వచ్చినాయి అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే డాక్టర్స్ ఉన్నారనుకోండి,
3-4 లక్షల నుంచి 5 లక్షల పైన తీసుకుంటారు. పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటూ కూడా దీంట్లో చేస్తున్నారు. కంపెనీని నమ్ముకున్నారు. కంపెనీ ఇవాళ జడ్ మనీ వదిలేసింది అంటే దానికి రీజన్ ఒకటే. ఏం చెప్తుంది? గవర్నమెంట్ అప్రూవ్ ఇవ్వలేదు. క్లియర్. గవర్నమెంట్ అప్రూవ్ ఇవ్వకపోతే మేము చెయ్యము. రేపొద్దున మా ఏంటంటే ఫేస్ వాల్యూ పోగొట్టుకోము, మీది కూడా ఇబ్బంది పెట్టకుండా మీ టీం ద్వారా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టమని చెప్తుంది. ఇవాళ కూడా ఉదయ్ ప్రతాప్ సార్ అదే చెప్పారు. సార్ మీరు మాతో పెంచండి, మీరు మాతో ఒక 2 అడుగులు వేస్తే మేము 10 అడుగులు మీతో వేస్తాము అన్న మాట చెప్పడం జరిగింది. ప్లస్ అరవింద్ సార్ మాట్లాడారు, సిఎండి. ఆయన ఏమన్నారంటే, సార్ ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి ఒక సంకల్పంగా ఎక్కువ మందికి జడ్పే ప్లాన్ చెప్పడం వల్ల మీరు ఇంప్రూవ్మెంట్ అవుతారు. జడ్పే ప్లాన్ నాకే చెప్పారు అన్నట్టుగా అన్నారు. మరి జోక్గా చెప్పారు, అది రియల్గా అయింది నాకు డౌట్గా వచ్చింది, అర్థం కాలేదంతా. అంటే జడ్పే ప్లాన్ నాకే చెప్పడం జరిగింది, నేను చెప్పాను, తర్వాత నా ఐడికి చూపించాను, నేను చిన్న ర్యాంక్లో ఉన్నాను చెప్పడానికి. అరే నాకెందుకు ముందు చెప్పలేదు అన్నారు. అదే విధంగా ఇప్పుడు సపోజ్ నేను మొన్న కార్ సర్వీసింగ్ ఇచ్చాను రెనాల్డ్ మాదాపూర్ సర్వీసింగ్ సెంటర్కి. ఆ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో తర్వాత నేను చెప్పాను, ఇలా కారు పంపించేసిన తర్వాత బాబు మీరు చేసుకోండి అని చెప్పాను. చేసుకోమంటే రిఫరల్ పంపించాను, దానిలో పీడిఎఫ్ పంపించిన తర్వాత 10 నిమిషాల్లో ఆ వేరే వాళ్ళ కొలీగ్ ఎవరైతే ఉన్నారో జడ్పే స్క్రీన్ షాట్తో సహా నాకు పంపించారు. సార్ మా టీం అంతా ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. అంటే చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. మనం ఇప్పుడు చేసుకున్న కష్టం ఏదైతే మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలా చేసామో, ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరంలో కూడా నేను కొత్తగా జాయిన్ అయ్యానని చేసినప్పుడు మాత్రమే మనం దీంట్లో సక్సెస్ అవుతాం. ఎందుకంటే దానికి నిదర్శనంగా నేను మీకు చెప్తాను. ఒక పర్సన్ బ్రాంజ్లో ఆగిపోయారు, ఒక పర్సన్ సిల్వర్లో ఆగిపోయారు, ఒక పర్సన్ గోల్డ్లో ఆగిపోయారు. అంటే వాళ్ళ గోల్ ఏంటంటే బ్రాంజ్ అవడమే, అయిపోయింది. బ్రాంజ్తోనే ఒక రాష్ట్రపతి అయిపోయినట్టు అంత, అంటే పెద్ద ర్యాంక్ని సాధించేసానన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళరు, ఎంత గొప్పోళ్ళైనా కానీ. అది నేనైనా ఇవాళ నేను అనుకున్నాను ప్లాటినం అయిపోయాను, నాకు కింద వాళ్ళు చూసుకుంటారులే, నథింగ్, సమస్య లేదు అసలు. మీరు ఎప్పటి వరకు అయితే ఇన్వాల్వ్ కారో ఎంఎల్ఎం మార్కెట్లో అచీవ్మెంట్ అనేది, ఇవాళ ఏదైతే మనం అన్నం పొద్దున్న టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేసి తర్వాత డిన్నర్ చేస్తాము, అలాగే మనం ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో అదే విధంగా ఒకసారి స్టార్ట్ అయిన బిజినెస్ కానీ, ఒకసారి ఎంఎల్ఎం కానీ, ఏ ప్లాన్ చేసినా కానీ దానికి 3 పూట్ల ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తేనే ఒక సస్టైనబిలిటీగా మనం వెళ్ళగలం. అది కన్ఫర్మ్, డౌటే లేదు దాంట్లో. ఎందుకంటే ఇవాళ మళ్ళీ కొత్త పర్సన్గా మీరు గోల్ సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ విధంగా చేసుకుంటే మనం అందరికీ సక్సెసే, డౌటే లేదు. ప్రతి ఒక్కరూ లక్షాధికారులు అయ్యే ఛాన్స్ ఉంటుందండి 2025లో. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ దీని గురించి తెలుసుంది. దీనికి ఏంటంటే మనం తెలియని పర్సన్స్కి ఎక్కువ మంది ఉన్నారు ఇంకా కూడా, వాళ్ళకి చెప్పడం వల్ల మనం మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. దానికోసం అందరూ కష్టపడండి. మీ టీం కోసం, మీ కుటుంబం కోసం, మీ అర్నింగ్ కోసం, మీ యొక్క ఎదుగుదల కోసం కావాల్సిన డబ్బులు దానికి రావాలంటే ఒక లీగల్ వేలో వచ్చే కాన్సెప్ట్ ఇది. ప్లస్ చిన్నగా రావచ్చు, మీకు ఒకేసారి లక్షలు వచ్చే కాన్సెప్టే కాదు. మీరు పెట్టిన దాన్ని బట్టి చూసుకుంటే అది 10 రెట్లు 20 రెట్లు వస్తున్నాయి కాబట్టి, పెట్టిన దాన్ని బట్టి చూసుకుంటే మంచి ఎర్నింగే. అందుకని చెప్పి దీంట్లో పెట్టుబడి లేని బిజినెస్, ఇవాళ రోజున ఒక బిజినెస్ పెట్టిన పర్సన్ వాళ్ళు ఏం చేస్తారు, లక్షలు పెట్టినా కానీ ఆ లక్షలు తీసుకోవడానికి ఒక 6 నెలల్లో సంవత్సరం తీసుకుంటారు. తర్వాత మరి అది కంటిన్యూ అవుతుందో లేదో కూడా తెలియదు. అదే మనం 600 1200 పెట్టిన పర్సన్ డబల్ త్రిబుల్ 100 రెట్లు తీసుకున్న పర్సన్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఉంది. రిస్క్ లేదు, లైబిలిటీ లేదు. అందుకని ఇటువంటి బిజినెస్ మనం కంటిన్యూ చేస్తే మంచి ఎర్నింగ్ తీసుకునే అవకాశం ఉందండి. అందరూ దీన్ని అర్థం చేసుకుని మీటింగ్ కంటిన్యూ వచ్చి మీ టీంని మీటింగ్ తీసుకొస్తే కనుక ఈ రిజల్ట్ అనేది 100% మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను యాక్చువల్లీ నాది తర్వాత ఈవినింగ్ చెప్పారు నాది హోస్ట్ ఉందని, కానీ నేను అక్కడికి వెళ్తానంటే మీకు చెప్తానన్నారు శ్యామ్ గారు. ఆయన చెప్పినందుకు నేను లేట్గా వచ్చాను సార్. థ్యాంక్ యూ వీరభద్రంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ. షఫీ గారు బ్రాంజ్, ఒక్క నిమిషం సార్, టైం అయిపోయింది, బట్ చాలా సేపు నుంచి మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. షఫీ బ్రాంజ్ గారు. షఫీ బ్రాంజ్ గారు. రైట్, నాయుడు గారు ఎండింగ్ సెషన్ ఓవర్ టు సార్. థ్యాంక్ యూ.
సార్ నన్నేనా? మిమ్మల్ని నాయుడు గారు. థ్యాంక్ యూ సార్, పివి నాయుడు థ్యాంక్ యూ. గారు. సార్ అదే అదైతే సార్, అందరికీ హ్యాపీ చెప్పండి న్యూ ఇయర్ సార్. సార్. మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. తెలుగు మీటింగ్లో అక్కడ చెప్పాం కానీ మధ్యాహ్నం ఇక్కడ చెప్పలేదు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్. చాలా వాల్యుబుల్ సజెషన్స్ అనేది పివి నాయుడు గారు ఇవ్వడం జరిగింది. వన్స్ అగైన్ లాస్ట్ ఎండింగ్ సెషన్ ఓవర్ టు సార్ పివి నాయుడు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ నాకు ఒకటే కోరిక అండి, ఈ 2025లో చాలా మంది లీడర్స్ మనం కానీ రాబోయే రోజుల్లో మనతో జాయినింగ్ కాబోతున్న వాళ్ళు కూడా 2026 స్టార్టింగ్ వచ్చేసరికి ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందులు అనే మాటలు రాకుండా చేసుకోగలగాలి సార్. అంటే నాకు ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, నాకు ఈ పరిస్థితి అనేది చాలా మంది ఉన్నాం ఇందులో ఇన్వాల్వ్మెంట్. కానీ 2026 అనేది అంటే ఇయర్ ఎండింగ్ అయ్యేలోగా ఇలాంటి పరిస్థితి ఎవరికి లేకుండా ఒకరు వారు సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం అండి. ఒకటైతే డెఫినెట్గా నాకు అదే కోరిక, డెఫినెట్లీ దాన్ని అయితే మనం విన్ అవుతాం సార్. ఎందుకంటే సార్ ఈరోజు సమాజంలో ప్రతి సెక్టర్లో కూడా మరో 5 మినిట్స్ తీసుకుంటాం సార్, ఏమనుకోవద్దు. వీరభద్రం గారు 5 మినిట్స్. ఓకే సార్. ఈ సమాజంలో ప్రతి ఫీల్డ్ లో కాంపిటీషన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన సమ్ పర్సన్ ఏదో ఒక షాప్ కానీ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారంటే అదే బిజినెస్ నేను చేస్తాను నాకు ఏదో చెప్పరంటే ఎవరు చెప్పరు. యాక్చువల్ మార్కెట్లో ఉన్న రూల్ అది. ఒక వ్యక్తి కోట్లు సంపాదిస్తున్నాడంటే నాకు ఎలా చెప్పరంటే చెప్పరు. అదంతే కామన్ అది. మీరు ఒక పెద్దగా ఒక గోల్డ్ షాప్ పెట్టి నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారంటే మీ పక్కన నేను పెట్టానంటే మీరు నాకేం హెల్ప్ చేయరు. పక్క నుంచి ఏదో సమ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎలాంటి సమాజంలో కూడా ఈ రోజు మన కాన్సెప్ట్ అనేది ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నామంటే ఈ రోజు అలాంటి సమాజం నుంచి ఇందులోకి వచ్చి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అంటే అక్కడ కాబట్టి ఇక్కడ కాబట్టి ఇంకెక్కడైనా సక్సెస్ అవుతాము. డెఫినెట్ సార్ ఈ మార్కెట్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ జడ్పే అనేది ఈ ఎంఎల్ఎం మార్కెట్ అనేది 100% ప్రతి ఒక్కరికి లైఫ్ ఇస్తుందండి. ఈ సంవత్సరం ఎండింగ్ అయ్యేలోగా ప్రతి ఒక్కరికి ఏవైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే పాత ఈఎంఐలు బడ్డెన్స్ ఉన్నాయో ప్రతిదీ కవర్ చేసుకుంటూ 2026 కలర్ఫుల్ గా మనం కనిపించాలండి. ఏది చేసుకుని 1 year లో సెట్ చేసేసుకుందామండి. ఇది నేను 100% నేను నమ్ముతున్నాను సార్. ఈ మార్కెట్లో ప్రజెంట్ మనం ఏదైతే ఏదో మన కమ్యూనిటీ ఉందో ఎంఎల్ఎం మార్కెట్ అని మనం ఇది ఉందో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ 100% సార్. ఇంతవరకు నేను చెప్పేది ఎవరికి ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలీదు. ఆ విధంగా ఇంచుమించుగా వీక్లీ వన్స్ వేరే చిన్న ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటూ మన టీంని మనం ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోదాం సార్. రేపటి నుంచి సార్ డెఫినెట్గా నేనైతే మళ్ళీ కొత్తగా నేను లిస్ట్ రాసుకుంటున్నానండి. ఈరోజు వెళ్ళి నేను డైరీ తెచ్చుకున్నా. నేను ఈరోజు జడ్పేలో జాయిన్ అయ్యాను. రేపటి నుంచి నేను మళ్ళీ ఫీల్డ్కి వెళ్తా. నా కొత్త వర్క్ అయితే నేను స్టార్ట్ చేస్తాను సార్. ఎవ్రీ టైము ఈ ఫ్రెష్నెస్ ఉండాలండి మనలో. ఎవ్రీ టైం ఈ ఫ్రెష్నెస్ ఉండాలండి. ఉంటేనే మనం విన్ అవుతాం. డెఫినెట్గా చెప్తున్నానండి. ఈ రోజు నేను చేసుకున్న రేపటి నుంచి నేను లిస్ట్ ఇంచుమించి నైట్ నేను లిస్ట్ రాస్తున్నాను. 10-11 వరకు నేను కొత్తగా లిస్ట్ రాస్తున్నాను. అంతే ఎవరెవరు ఆల్రెడీ వచ్చేవాళ్ళు కాకుండా పెండింగ్ ఉండే వాళ్ళందరినీ లిస్ట్లోకి తీసుకొచ్చి మళ్ళీ రేపు న్యూ జర్నీ సార్. అంతే మరో 6 మంత్స్లో ఇప్పుడు ఎంతైతే సంపాదిస్తానో దానికి ఒక 4-5 రెట్లు నేను పెంచుకుంటూ పోతానండి. కొత్త జర్నీ నాది ఈరోజు స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ అయినటువంటి నాయుడు గారు, పివి నాయుడు గారు, అట్లాగే సీతారామరాజు గారు, మాట్లాడినటువంటి వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు. సో మ్యాక్సిమం వెంకటేశ్వరరావు గారు కూడా ఈరోజు టెక్నికల్ గా కూడా మనం సెషన్ కవర్ చేసుకున్నాం. మ్యాక్సిమం క్లియర్ అయింది అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక రోజు పెట్టుకుందాం సార్. మీ ప్రశ్న మన సమాధానం అనే దాని కింద మనం యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ నైట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.